పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో చిలకలూరిపేట నియోజకవర్గం కార్పెంటర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని కార్పెంటర్లు అలాగే పట్టణంలోని కార్పెంటర్లు అందరూ కూడా పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, టింబర్ డిపో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు తదితరులు అతిథులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా కమిటీ వారు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ కార్పెంటర్ అందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. నేను మనం అంతకుముందు 7 సంవత్సరాల క్రితం పుల్లారావు గారిని మన కార్పెంటర్లు అందరం కలిసి ఒక 500 మంది మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఒక్కనే మేనేజ్మెంట్ చేశా, ఎవరు రాలా. మొత్తం 500 మంది పిలిచి పుల్లారావు కళ్యాణ మండపం మీటింగ్ పెట్టి మన సమస్యలు అడిగాం. మా ఎక్కడన్నా కాంప్లెక్స్ కి 2 ఎకరాలు పొలం ఇప్పించమని, తర్వాత ఆఫీస్ నిమిత్తం ఒక 3 సెంట్లు కానీ 4 సెంట్లు కానీ ఇప్పించమని 7 సంవత్సరాల క్రితం అడిగాం. నగేష్ గారు ఉన్నారు సాక్ష్యం, అందరూ అడిగాం. తర్వాత చిలకలూరిపేటలో తెలుగుదేశం ఆఫీసులో పుల్లారావు గారు చెప్తేనే మీటింగ్ పెట్టాం. మళ్ళీ జనం మడికి 150 మంది వచ్చారు. ఆయన తృప్తి లేదు, ఆయనకి ఏంటంటే సార్ తక్కువ మంది వచ్చారని. ఈ అసోసియేషన్ ద్వారా మాకు వచ్చిన బెనిఫిట్ అయింది. మీరు చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ అసోసియేషన్ ద్వారా మమ్మల్ని దాదాపు ఒక 200 మందిని ఈ అసోసియేషన్లో సభ్యులుగా జాయిన్ చేశారు. చాలా ఇంట్రెస్ట్గా 200 మంది ఇందులో సభ్యులుగా జాయిన్ అయ్యారు. ప్రెసిడెంట్ కాళాస్త్రి వెంకటేశ్వరరావు గారు, కార్యదర్శి బొప్పిడి వీర ఆశీస్సులు. కారణం ఏంటంటే ఈ మిత్రులని అన్న జనరల్గా సోదరి సోదరుమణులు అంటారు, లేకపోతే పెద్దలందరికీ నమస్కారం. మిత్రులు అంటే నాకు అభినవ సంబంధం ఉంది కాబట్టి దీనిలోనే పుట్టిపై కొంత ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వీరికి ఒక నూతన కార్యాలయం కూడా కావాలా, అసోసియేషన్గా ఏర్పడినటువంటి ఈ 250 మంది పైగా ఈ అసోసియేషన్గా ఏర్పడడం జరిగింది. వారికి నూతన కార్యాలయానికి స్థలం కేటాయించమని ఎమ్మెల్యే గారిని కొట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని రేపు శాసనసభ్యుల రఫానీ గారికి, ఇంకా ఈ కమిటీ సభ్యులు వెళ్ళి ఆ కార్యక్రమం ఇక్కడ బాధలు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, వాటికి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు దాని మీద బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఉపయోగపడే విధంగా తయారు చేసి పంపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.